సినిమాకి వచ్చి వాడికి ఓ హోప్తో బయటికి వెళ్ళాలి, వచ్చేసి ఆహా వీడు చాలా మంచి పెద్ద త్యాగమూర్తి అని బయటికి వెళ్ళాడంటే ఎక్కడో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో బేసిక్లీ వెన్ వీఆర్ రూటింగ్ ఫర్ దట్ మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏంటిది హిమ్ బీయింగ్ అ గ్రే షేడెడ్ క్యారెక్టర్, వాడు గెలవాలి, గెలిసే బయటికి వెళ్ళాలి. వాడు గెలిస్తే ఆడియన్స్ గెలుస్తారు. నా ఫస్ట్ ఆడియన్స్ వర్ నాట్ తెలుగు ఆడియన్స్, మలయాళం ఆడియన్స్. నేను సినిమా చూడలేదు, నేను వచ్చేసి కొచ్చిన్లో చూశాను. నిజంగా నేను ఆ పాయింట్కి ఆడిటోరియం వచ్చేసి అక్కడ ఆ 2 seconds పాజ్ ఉంది చూడండి, ఆ 2 seconds పాజ్ దగ్గర దేర్ వాజ్ అ పిన్ డ్రాప్ సైలెన్స్. నిజంగా అక్కడ కానీ ఆపుంటే బయటికి వేరేలాగా వెళ్ళేవారు. 10 days బ్యాకే అకౌంట్ డీయాక్టివేట్ అయిందని ద హోల్ ఆడిటోరియం ఎక్స్ప్లోడెడ్. అంటే ఓకే నమ్మకం వచ్చింది. అంటే ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, మనం ఇంత ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేయడం కరెక్టా రాంగా, ఎడిట్ టేబుల్ మీద కొన్ని చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతాయి. బట్ ఆ ఒక్కసారి ఆ అరుపులు ఇంకా సాటిస్ఫాక్షన్, ఓకే మనం రైట్.